షార్ట్ పీరియడ్లో ఎలా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడానికి ఏ షార్ట్ పీరియడ్ లాంగ్ పీరియడ్ అనేమి ఉండదు. సువార్త అన్నది దేవుని రాజ్యములోనికి రమ్మని ఆహ్వానించటమే. ఆహ్వానించిన తర్వాత శిష్యులను చేయాలి మనం. సువార్త అన్నది కూడా శిష్యత్వములో భాగం. మనమేమనుకుంటాం అంటే ఒక మెథడ్ ఏంటి అని అంటే ఫస్ట్ ప్రీ ఇవాంజలిజం, ఆ తర్వాత ఇవాంజలిజం, ఆ తర్వాత డిసైపుల్షిప్ అని అనుకుంటాం. అలా ఏముండదు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రకటించిన విధానం ఏమిటి అంటే మీరు సర్వ సృష్టికి, ఆ తర్వాత ఏం చేయాలి, వారిని శిష్యులనుగా చేయుడి. ప్రకటించటము శిష్యులనుగా చేయటంలో భాగం. ఆయన చెప్పినది ప్రతి ఒక్కటి అభ్యసింప చేయటం సువార్తలో భాగం. నీ జీవితము, నీ నడవడిక, నీ మాటలు, నీ ప్రార్థన జీవితం అన్నీ కూడా సువార్త ప్రకటనలో భాగమే. తొందరపడి ఇప్పుడు నేను బస్ ఎక్కాను, అరగంటలో దిగుతాను, నా చేతులు ఇలా కడిగేసుకుంటాను. ఏమని, నమ్మకం, బస్ దిగిపోయావు. దానివల్ల నీ కొరిగేదేమీ లేదు, ఆ అబ్బాయి కొరిగేదేమి. అలా అప్పచెప్పటము సువార్త కాదు. సంబంధాలు కలిగి ఉండటం, సంబంధాలు కలిగి ఉండి సరైన సమయంలో అవసరమైన భోజనం అవసరమైన నిష్పత్తిలో ఇస్తే ప్రభువు దాన్ని గౌరవిస్తాడు, ప్రభువు దాన్ని ఫలింపచేస్తాడు. అలాగని చెప్పి మీరు చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్ పని చేయడం నేను చెప్పట్లేదు. ఇంటెన్షనల్గా చేయండి, ఒక పథకం ప్రకారం చేయండి, ఒక ప్లాన్ ప్రకారం చేయండి. సంవత్సరంలో ఇద్దరికి చెప్పండి చాలు. ఆ ఇద్దరిని ప్రభు వద్దకు పట్టుకొచ్చే విధంగా చెప్పండి. సంవత్సరానికి ఇద్దరు అని అంటే మీరు బతికినప్పటికీ 200 మంది పౌళ్ళు తయారవుతారు. 200 మంది పౌళ్ళు. ఆ 200 మంది ప్రతి సంవత్సరము ఇద్దరికి చెప్తే ఎంత సంఖ్య ఆలోచించుకోండి మీరే. నువ్వు వెళ్ళి స్టేజ్ ఎక్కి వేల మందికి చెప్పక్కర్లేదు, ఇద్దరికి చెప్పు చాలు. 2 మెంబర్స్. ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ? ఇద్దరికి యేసు ప్రభు గురించి చెప్పడం కష్టమా? ఒక్క సంవత్సరంలో ఇద్దరికి చెప్పడం కష్టమా? ప్రశ్న అడిగారు, ఆన్సర్ చెప్పట్లేదుగా. చెప్తారా చెప్పరా? ఇద్దరికి ఈజీగా చెప్తావా అంటే ఏంటి చెప్పడం అంటే? సువార్త చెప్పడం అని అంటే యేసు ప్రభు నీకు వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడని చెప్పడం మాత్రమే కాదు. వారితో సత్సంబంధం కలిగి ఉండి దేవుని రాజ్యం గురించి ప్రకటించడం, ఆయన రాజ్య విలువలు చెప్పటం, యేసును ప్రభువుగా పరిచయం చేయటం, రాజుగా పరిచయం చేయటం, నాయకుడిగా పరిచయం చేయటం. మెల్లిమెల్లిగా అన్నోళ్ళ దగ్గర నేర్చుకోండి.